నారా లోకేష్ ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా కడప జిల్లా ఎమ్మెల్యేలు నేతలపై లోకేష్ సీరియస్ కావడానికి ప్రధాన కారణం ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు వారు గైర్హాజరు కావడంగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా కడప జిల్లా నేతలనైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవిరెడ్డిపై లోకేష్ గరంగరమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన సమీక్షలో లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరు కాకపోవడం లోకేష్ కి కోపం తెప్పించినట్టు తెలుస్తోంది. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరని, నియోజకవర్గ సమస్యలపై పట్టు కోల్పోతున్నారని లోకేష్ దగ్గర సమాచారం ఉండడంతో ఆయనపై సీరియస్ అయ్యారు. ఇటీవల పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు మహేష్ యాదవ్ డ్రగ్ టెస్ట్ లో పట్టుబడ్డం పార్టీకి మాయని మచ్చగా మారడం కూడా ఒక కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ క్షేత్రస్థాయిలో క్యాడర్ ను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని హెచ్చరించారు నారా లోకేష్. ఇక ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ తదితర నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. కొందరు నేతలు స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, ఇందువల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని లోకేష్ మందలించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సొంత వర్గాలను ప్రోత్సహించడం పైన లోకేష్ సీరియస్ అయినట్టు సమాచారం. మైలవరం నియోజకవర్గంలోని పార్టీ అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య గల ఆధిపత్య పోరుపై లోకేష్ గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు. వీరందరికీ లోకేష్ ఎలాంటి సందేశం ఇచ్చారంటే, ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలు ప్రజలకు అందుబాటులో లేకపోతే వచ్చే ఎన్నికలు సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇచ్చే పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందని వార్న్ చేశారు. ఇసుక, భూదందాల వంటి వాటిలో ఎవరి పేరు వినిపించినా ఉపేక్షించేదే లేదని రెడ్ కార్డ్ వార్నింగ్ పాస్ చేశారు. మొత్తానికి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచే క్రమంలో సొంత పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే వదిలి పెట్టకూడదనే వ్యూహంతో లోకేష్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.